నాత్మనంచును గొప్పయార్భాటంబు చేసి కూలిపోతివా వాక్యపట్నము శ్రీమతి బంక సుమతి, ప్రార్థన కూచిపూడి మంజుల గారు, ప్రసంగము అడిషనల్ పాస్టర్ నామా నవీన్ గారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 46 నుంచి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఏడవ మాట కోసం ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరం పరిశుద్ధులు ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ప్రభా, ఈ మహాశుక్రవార దినములో ఏడవ మాటలు మమ్మల్ని అందరూ ఈ విధంగా ఆయత్తపరిచిన విధానం బట్టి స్తోత్రం. మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని బట్టి స్తోత్రం. ఇదిగో తండ్రి నాయన, మంచి మాటలు మేము ఇప్పటి వరకు విన్నాం తండ్రి. వీరేం చేస్తున్నారో వీరు ఎరుగున కనుక క్షమించమన్నాం. మమ్మల్ని అందరినీ క్షమించమని అడుగుతున్నావు తండ్రి. రెండవ మాటగా తండ్రి, వ్యక్తిగతంగా పాపిక రక్షణ ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం. మూడవ మాటగా ప్రభా తండ్రి నాయన తండ్రి, లోకానికి తండ్రికి నీ కుమారులకు, తల్లికి నీ కుమారునికి బాధ్యత అప్పగించిన విధానం బట్టి స్తోత్రం. నాలుగవ మాటగా తండ్రి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచి అయ్యా మీరు శ్రమ పడుతూ నానా మీరు దేవుని వేడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అలాగే తండ్రి, ఐదో మాట తప్పుకొనిచున్నాను. ఆరో మాటగా సమాప్తమని చెప్పిన దేవస్తోత్రము. ఏడవ మాటగా తండ్రి, తిరిగి మళ్ళీ మీరు తండ్రిని వేడుకుతున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. అయినా నాయన ఇంతవరకు మాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదన బట్టి స్తోత్రం. ఏడవ మాటగా నీ దాసుడు మాకు బోధించుతుండగా తండ్రి, మీ విని వాక్యానుసారమైన జీవితం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని నామమునకు మహిమ చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికీ కూడా మరొక పర్యాయము మధ్యాహ్న కాలపు సాయంకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు కూడా చక్కగా 6 మాటలు చెప్పగా వింటూ ఉన్నారు. అందరూ అటు పక్కకే చూస్తూ ఉంటే కొంచెం మెడ నొప్పిగా ఉండిద్దని నేను ఇటు పక్కకు వచ్చి నుంచున్నా, అంతే, ఏం లేదు. మీ అందరికైతే ఒక బాధ, మాకైతే మరొక బాధ. అది మాకు మాత్రమే తెలుసు. సమయభావాన్ని బట్టి ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయినా ఈ ఒక్క రోజు మాత్రమే దేవుని యొక్క సన్నిధానములో మనం ఇటు రీతిగా ఉండేవారమై ఉన్నాం. మరి యేసు ప్రభు వారైతే ఆయన యొక్క కలువరి శిలువలో, ఎండలో, వేడి తాళిమిలో, గాయాలైనటువంటి రీతిలో 3 మేకుల మధ్య వేలాడుతూ ఉన్నటువంటి రీతిని మనం ఈ దినాన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన శిలువలో పలికినటువంటి చివరి మాట, 7వ మాట ఏమిటి? మర్చిపోయారు మాట. ఏమంటా ఉన్నారు? తండ్రి, బయట వినపడుతున్నట్టుంది కానీ లోపల వినపడతల్లా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానా? సరిగా చూడండి రిఫరెన్స్ ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వాక్యం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను ఏం చేస్తా ఉన్నాడట? అప్పగించుకొనుచున్నాను అన్నాడు. అప్పగించటల్లా, అప్పగించుకుంటా ఉన్నాడు.
ఆయన తన యొక్క ఆత్మను అప్పగించుకుంటా ఉన్నాడు. ఎందుకు అప్పగించుకుంటా ఉన్నాడు అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయమునందు మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ 10వ అధ్యాయములో ఆయన చెప్పేటటువంటి మాటలు ఏమిటనగా, మరలా దానిని తీసుకొనడానికి కూడా ఆయనకి అధికారం ఉన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయములో రాయబడుతూ ఉన్నది చూడండి. ఎవడును నా ప్రాణమును తీసుకున్నాడు. 17వ వచనం చదవమా. నేను దానిని మరలా తీసుకున్నట్లుగా నా ప్రాణమును పెట్టుచున్నాను అంటా ఉన్నాడు. ఎలా పెడతా ఉన్నాడు ఆయన యొక్క ప్రాణాన్ని? మరలా తీసుకునేటటువంటి రీతిలో ఆయన తన యొక్క ప్రాణమును పెడతా ఉన్నాడు. ఎవరు కూడా ఆ యొక్క ప్రాణమును తీసుకొనలేరు. ఆయన యొక్క ప్రాణము పట్ల అధికారము కలిగిన వాడై ఉంటా ఉన్నాడు. ఈ యొక్క దినమును మనం చూస్తూ ఉన్నట్లయితే మానవుని యొక్క నిర్మాణము ఏ విధముగా ఉన్నది అనగా, మొట్టమొదటిగా మనకి కనబడతా ఉంటా ఉన్నది శరీరము. ఈ యొక్క శరీరము లోపల మనకి కనబడకుండా ఉన్నవి రెండు. ఏమిటి అనగా ఆత్మ, ప్రాణము. ప్రాణ, ఆత్మ, శరీరము యొక్క కలయిక మానవుడు. ఈ మూడిటిని కూడా దేవుడు మనకి అనుగ్రహింప చేసినటువంటి రీతిలో ఈ యొక్క దినమున మనము యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటను వింటా ఉన్నాము కదా. ఏమని వింటా ఉన్నాడు? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని పలుకుతూ ఉంటా ఉన్నాడు. మరి తన యొక్క శరీరము, తన యొక్క ప్రాణము ఏమై ఉంటా ఉన్నవి? తన యొక్క శరీరము, తన యొక్క ప్రాణము ఏమై ఉంటా ఉన్నవి? ఆత్మ దేవునికి అప్పగించేస్తా ఉన్నాను అని చెప్పాడు. మరి శరీరమును, ప్రాణమును ఏం చేస్తూ ఉంటా ఉన్నాడు? నీ కోసము, నా కోసం అర్పిస్తూ ఉంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 6వ అధ్యాయమునందు మనం చూస్తూ ఉన్నాము కదా. ఏమని రాయబడుతూ ఉంటా ఉన్నది? ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయములో ఆయన చెప్తున్నటువంటి మాటలు 54వ వాక్యములు అంటా ఉన్నాడు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును ఎవరికి ఇస్తా ఉన్నాడు అనగా, నిత్య జీవము పొందుకున్నట్లుగా నీ కొరకు, నా కొరకు కూడా ఆయన అర్పిస్తూ ఉంటా ఉన్నాడు. ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము అనగా ప్రాణము అని ఆదికాండములో మనం చూస్తూ ఉన్నాము. మీరు ప్రతి జీవిని కూడా వధించి తినవచ్చు, కానీ దాని రక్తమును మాత్రము విడిచిపెట్టాల్సిందే, తినకూడదు. ఎందుకనగా ఆ రక్తమే ప్రాణము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క ప్రాణమును ఇప్పుడు ఎవరి కోసము అర్పిస్తూ ఉన్నాడు అనగా, నరునిగా ఉన్నటువంటి నీ కొరకు, నా కొరకు కూడా ఆయన ప్రాణమును అర్పించువాడై ఉంటా ఉన్నాడు. మరి యొక్క అర్పణ ఆయన అర్పిస్తున్నటువంటి రీతిలో మనము కూడా చేయవలసినది ఏమిటి అనగా, మనం యొక్క లోకంలో ఉన్నటువంటి రీతిని బట్టి కొందరు వ్యక్తుల యొక్క ప్రార్థన అనుభవాలను కనుక చూస్తూ ఉన్నట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాటలలో ఆత్మను అర్పగించేటటువంటి రీతిలో ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తులు కొందరు ఉంటా ఉన్నారు. ఎవరైనా దావీదు మహారాజును చూడవచ్చు. అనేక పర్యాలు వింటానే ఉన్నాము కదా. ఆయన చేసేటటువంటి ప్రార్థనలు మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథము 31వ కీర్తన 5వ వాక్యంలో చెప్తా ఉన్నాడు, ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఆయన అప్పగించుకొనుచున్నానల్లా ఏం చేస్తా ఉన్నాడు? అప్పగించుచు ఉన్నా, నా ఆత్మను నీకు అప్పగిస్తా ఉన్నానయ్యా అని చెప్తా ఉన్నాడు. అనగా ఎందుకు అప్పగిస్తూ ఉన్నాడు అనగా, మనందరము కూడా మన ఆత్మలను అప్పగించవలసిన వారమై ఉంటా ఉన్నాము. ఇక కీర్తనకారుడు తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. యేసు ప్రభువారు అయితే నేను అప్పగిస్తున్నానని చెప్పలా. ఒక దొంగ పారిపోతున్నటువంటి రీతిలో అతని గనక బంధించి తీసుకుని వెళ్ళి ఆయన్ని చెరసాల్లో వేస్తూ ఉన్నట్లయితే పట్టుకుంటే దొరికిన వాడైతే ఉంటా ఉన్నాడు. కానీ ఎవరో పట్టుకుంటే, ఎవరో ఇమ్మంటే ఇవ్వటం లేదు. యేసు ప్రభువారు తనకు తానుగా తన ఆత్మను అప్పగించుకుంటా ఉన్నాడు దేవునికి. ఎందుకు అప్పగిస్తూ ఉన్నాడు అనగా, అది దేవుని యొక్క చిత్తమై ఉంటా ఉన్నది. ఎందుకు దేవుని యొక్క చిత్తముగా ఉంటా ఉన్నది అనగా, లేఖనాలలో మనం చూస్తూ ఉన్నటువంటి రీతిని బట్టి ప్రసంగి గ్రంథములో అనేక పర్యాయాలు జ్ఞాపకార్థ కోడికలో జ్ఞాపకం చేసుకునేటటువంటి వాక్యమే ఏమిటి అనగా, 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, మన్నైనది వెనకటి వలె మరలా మంటికి చేరును. ఆత్మ దాన్ని చేసినటువంటి దేవుని దగ్గరికి వెళుతుంది. ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు ఈ యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అనగా,
ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది అనగా దేవుని దగ్గర నుండే వస్తూ ఉన్నది. ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం 2వ అధ్యాయమునందు 7వ వాక్యంలో రాయబడి ఉన్న మాటను చూస్తే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు ఏ ఆత్మ అయ్యాడట? జీవాత్మ. ఈ జీవాత్మ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది? దేవుని దగ్గర నుంచి వస్తూ ఉన్నది. ఆయన ఊదినటువంటి యొక్క ఆత్మ జీవాత్మ. ఈ యొక్క ఆత్మ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నది అనగా నరుని యొక్క నాసికారంధ్రములో ఉంచబడి ఉన్నది. దానిని యోబు గారు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యోబు గ్రంథంలో మనం చూస్తే 27వ అధ్యాయమునందు 2వ వాక్యంలో చెప్తా ఉన్నాడు. 27వ అధ్యాయము 2వ వచనము, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ ఎక్కడ ఉన్నదట? నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు అని అంటా ఉన్నాడు. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టియు దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు అని పలుకుతా ఉన్నాడు. ఎక్కడ ఉన్నది ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ? ఎక్కడ ఉన్నది? నాసికారంధ్రములో ఉన్నది. యొక్క ముక్కు మూసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? మన యొక్క ఈ నాసికారంధ్రమును మూసివేస్తే ఏమవుతుంది? దేహములో ఉన్న ప్రాణము దేహాన్ని విడిచిపెట్టేస్తుంది. ఈ యొక్క దేహములోనికి ప్రాణం ఇప్పుడు దేవుడు ఎటు నుంచి ఇచ్చాడు అనగా ఈ నాసికారంధ్రములో జీవవాయువు ఆయన ఊది ఉన్నప్పుడు ఈ యొక్క నాసికారంధ్రములోనే ఆ యొక్క ఆత్మ ఉంటా ఉన్నది. ఈ యొక్క ఆత్మ యొక్క నాదము, శ్వాస నిశ్వాసలో వచ్చేటటువంటి నాదమే ఏమిటయా అనగా, చాలామంది అనుకుంటారు కదా ఏమిటయా అంటే, కాదు, ఏమిటయా అనగా ఆ యొక్క నాదము యేసు 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 అనేటటువంటి నామస్మరణ యొక్క నాదముగా ఉంటా ఉన్నది. శ్వాస నిశ్వాసాలలో మీరు శ్వాసను గట్టిగా పిలిచారనుకోండి, ఏ అనేటటువంటి శబ్దం వస్తుంది. మీరు అదే శ్వాసను గట్టిగా విడిచినప్పుడు సు అనేటటువంటి శబ్దము. అనగా నీవు ఈ యొక్క శ్వాస నిశ్వాసలో ఉన్న నాదమే యేసునాదమై ఉంటా ఉండగా ఆ యొక్క స్మరణ అనేటటువంటిది నీ యొక్క దేహములో లేకపోతే నీ యొక్క దేహములో ఊపిరే లేదు, ప్రాణమే లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కనుక నీ యొక్క యోబు గారు యొక్క లేఖన భాగంలో అంటా ఉన్నాడు, ఈ యొక్క చదివినటువంటి మాటలు, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములో ఉండుటను బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఏమి చేయబోతా ఉన్నాడు, ఏ విధముగా ఉండాలనుకుంటా ఉన్నాడు అనగా 5వ వాక్యపు చివరి భాగంలో చెప్తా ఉన్నాడు, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను. ఎప్పటి వరకు? మరణమయ్యే వరకు కూడా యథార్థత విడవను అంటా ఉన్నాడు. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు అంటా ఉన్నాడు. ఎప్పటి వరకు? మరణమయ్యే వరకు కూడా అని అంటా ఉన్నాడు. అందుకే యోబును గురించి ఇవ్వబడుతున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఏమిటయా అనగా, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వారిలో యోబు ఎలాంటి వాడై ఉన్నాడు అనగా, యథార్థవంతునుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు అనేటటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని యోబు కలిగిన వాడై ఉన్నాడు. అట్టి యోబే యొక్క దినాన్ని అంటా ఉన్నాడు, నా నాసికారంధ్రములలో దేవుని యొక్క ఆత్మను ఉండుటను బట్టి మరణమయ్యే వరకు కూడా నేను ఎంత మాత్రము యథార్థతను విడిచిపెట్టను అని తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటా ఉన్నది అనగా మన యొక్క నాసికారంధ్రములో ఆయన వదిగా ఆ యొక్క ఆత్మ యొక్క దేహములో నివసిస్తూ ఉంటా ఉన్నది. ఇది మార్గమై ఉన్నటువంటి రీతిలో యొక్క దేహములో యొక్క ఆత్మ ఉంటా ఉండగా మనం యొక్క దినమున అనేక పర్యాలు వింటాం. ఏమిటి అనగా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, సామెతల గ్రంథంలో చెప్పబడేటటువంటి మాట. మరి యొక్క ఆత్మను మానవుడు ఏమి చేయకూడదు అనగా, తెస్సలోనిక సంఘముతో పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఆత్మను ఆర్పవద్దు అని తెలియజేస్తా ఉన్నాడు. మరి యొక్క ఆత్మ ఏవై ఉండాలి అనగా వెలుగుతూ ఉండాలి. యొక్క ఆత్మ వెలుగుతూ ఉండాలి. వెలిగేటటువంటి యొక్క ఆత్మను నీవు నేను కూడా ఏమి చేయాలి అనగా, ఏ విధముగా వెలిగింప చేసుకోవాలి ఈ యొక్క ఆత్మను.
ఈ యొక్క ఆత్మ ఎలా వెలుగుతుంది, ఎక్కడ వెలగాలి అనగా లేఖనాలలో మనం చూస్తూ ఉన్నట్లయితే కొరింథీ సంఘంతో చెప్తా ఉన్నాడు. ప్రియులారా 6వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం నందు 19వ వాక్యంలో తెలియజేస్తున్న మాటను చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఏమై ఉన్నదట, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మానవుని యొక్క దేహము ఎట్లా ఉన్నది? శరీరము, ప్రాణము, ఆత్మ. ఇప్పుడు యొక్క శరీరము ఇప్పుడు ఎట్లా ఉన్నది అనగా ఎలాగ అనుగ్రహింపబడతా ఉంటా ఉన్నది? దేవుని వలన మనకు అనుగ్రహింపబడతా ఉన్నది. దేవుడి యొక్క శరీరమును ఎలా కలుగజేసాడు అనగా నేల మంటితో నరుని రూపమును కలుగజేసిన వాడై ఉంటా ఉన్నాడు. ఈ నేల మంటితో కలుగ చేసినటువంటి యొక్క దేహము నీకును నాకును కూడా ఎట్లాగ అనుగ్రహింపబడతా ఉన్నది అనగా దేవుని వలన అనుగ్రహింపబడతా ఉంటా ఉన్నది. కీర్తనకారుడు అంటాడు, నన్ను నిర్మించిన విధానం చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది, భయము కలుగుతా ఉన్నది అని అంటా ఉన్నాడు. ఎందుకు అనగా తల్లి గర్భములో ఏ విధముగా యొక్క నిర్మాణం అనేటటువంటిది నిర్మించబడతా ఉంటా ఉన్నది. తల్లి యొక్క గర్భములో ఈ యొక్క జీవం ఏ విధముగా నిర్మించబడతా ఉంటా ఉన్నది? అది కేవలము దేవుని యొక్క కృప, ఆయన యొక్క మర్మమై ఉంటా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, మనం చూస్తున్నటువంటి రీతిలో ఈ యొక్క ఆత్మ అనేటటువంటిది ఇప్పుడు ఎక్కడ ఉన్నది అనగా దేహములో ఉన్నది. ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనగా, ఎక్కడికి చేరాలి అనగా ఈ యొక్క శరీరము మంటికి అప్పగించబడి ఉంటా ఉండగా శరీరంలో ఉన్నటువంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసినది ఏమిటి అనగా తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించాడు. తన యొక్క రక్తమును, తన యొక్క శరీరమును నీ కోసము నా కోసము అప్పగించిన వాడై ఉంటా ఉన్నాడు. నీకును నాకును కూడా ఇచ్చిన వాడై ఉంటా ఉన్నాడు. కనుక అంటా ఉన్నాడు, నా యొక్క శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఈ యొక్క రక్త మాంసాలను ఎందుకు ఇస్తా ఉన్నాడు అనగా నీవు నేను కూడా నిత్య జీవం అనేటటువంటిది పొందుకునే వారముగా ఉండాలి అనేటటువంటి తపన, ప్రయాస కలిగినటువంటి రీతిలో దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, విశ్వాసిగా మనము కూడా ఏమి చేయవలసిన వారమై ఉన్నామై అనగా మన యొక్క శరీరమైనటువంటి దానిని దేవుని యొక్క ఆలయముగా భద్రముగా కాపాడుకునవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క ఆలయము లోపల ఏమి ఉన్నది? ఏమి ఉన్నది? ఆత్మ ఉంటా ఉన్నది. ఈ యొక్క శరీరములో ఆత్మ ఉన్నది. ఆత్మ ఏ విధముగా ఉంటా ఉన్నది అనగా దీపము వల్లే ఉంటా ఉన్నది. ఇప్పుడు దీపమును మనము ఇక్కడ క్యాండిల్ ముట్టిస్తూ ఉంటాం. ఆ క్యాండిల్ ఆరిపోకుండా ఏం చేస్తూ ఉంటాం అనగా జాగ్రత్తగా ఉండడానికి దాని చుట్టూ కూడా గాజు యొక్క ప్రముఖకి చుట్టూతా కూడా రక్షణ కలుగజేస్తూ ఉంటా ఉన్నాం. మరి యొక్క దేహము లోపల ఆత్మ ఉంటా ఉన్నది. కాబట్టి ఇప్పుడు యొక్క ఆత్మను మనం ఏమి చేయాలి అనగా కాపాడుకోవాలి. రక్షణ అనేటటువంటిది కలిగింప చేయాలి. నీవు రక్షణ పొందావా అనగా పొందానని చెప్తా ఉంటారు. దేనికి రక్షణ పొందావు? నీ యొక్క శరీరానికా, లేకపోతే నీ యొక్క శరీరం లోపల ఉన్న ఆత్మకా, లేకపోతే ఏదో నామకార్థమైనటువంటి రీతిలో పొందాను అనే పలుకులు పలుకుతూ ఉంటా ఉన్నావా? నీ యొక్క శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మకు ఏమి కావాలి? రక్షణ కావాలి. ఏ ఆత్మ నశించుట, ఏ ఒక్కరు నశించుట దేవుని యొక్క చిత్తము కాదు. కనుక ఆయన ఈ యొక్క ఆత్మను కాపాడుకొనవలసినటువంటి బాధ్యత నీకును నాకును కూడా కలుగచేస్తున్నటువంటి రీతిలో ఈ యొక్క ఆత్మ ఆరిపోకుండా వెలగాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆత్మకు ఆయన కవచముగా ఈ యొక్క శరీరము అనేటటువంటి దానిని నిర్మించి ఉంటా ఉండగా ఈ యొక్క శరీరమును మనం ఏమి చేస్తా ఉన్నామో అనగా గాయపరుస్తూ ఉన్నాము. ఈ యొక్క దీపము వెలుగుతున్నటువంటి రీతిలో దానికి ఆ యొక్క చుట్టూతో ఉన్నటువంటి కవచమునకు గనక కొద్దిగా గనక క్రాక్ వస్తూ ఉన్నదనుకోండి, కొంచెము గనక రంధ్రం పడింది అనుకోండి, ఏమవుతుంది? గాలి దానిలోనికి వెళ్ళిపోతుంది. ఆ యొక్క కవచమునకు గాయమైతే ఆ వెలిగేటటువంటి దీపమునకు గాలి తగిలి ఆరిపోతుంది. మరి అలాగనే మన యొక్క శరీరమునకు కూడా పరిశుద్ధత అనేటటువంటిది ఉన్నంత వరకు పరిశుద్ధాత్మ వెలుగుతూ ఉంటుంది. కానీ యొక్క శరీరానికి అపరిశుద్ధత అనేటటువంటిది వచ్చిన్నదా? ఈ యొక్క శరీరంలో ఉన్న పరిశుద్ధాత్మ ఏమైపోతుంది? అపరిశుద్ధతను చూడలేక విడిచి
వెళ్ళిపోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కనుకనే ఈ యొక్క లేఖన భాగమును అనుసరిస్తున్నటువంటి రీతిలో తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క ఆ శిష్యుల ద్వారా పలుకుతున్నటువంటి మాటలు ఏమిటాయి అనగా, నా యొక్క ఆత్మను మనం ఎవరికి అప్పగించుకోవాలి అనగా సృష్టికర్తకు అప్పగించుకోవాలి. ఎందుకు అప్పగించుకోవాలి అనగా, ఈ ఆత్మను కలగజేసిన వాడు, ఈ యొక్క ఆత్మను దాచిపెట్టిన వాడు, ఈ యొక్క ఆత్మను అనుగ్రహించినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయనకి మనం యొక్క ఆత్మను అప్పగించాలి. పేతురు రాసినటువంటి పత్రికలో చెప్తా ఉన్నాడు యొక్క మాటనే. చూడండి, 4వ అధ్యాయమునందు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యంలో తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు ఏమి కలిగి ఉండాలట? సత్ప్రవర్తన కలిగిన వారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవలెను. ఎవరికి అప్పగించుకోవాలి మన యొక్క ఆత్మలను? ఇప్పుడు ఎవరికి? సృష్టికర్తకు అప్పగించుకోవాలి. నా ఆత్మ అనేటటువంటిది ఎవరికి అప్పగించాలి అనగా సృష్టికర్తకు అప్పగించాలి. ఎందుకనగా ఆయన సృష్టికర్త అయినటువంటి రీతిలో నీకును నాకును కూడా ఆ యొక్క ఆత్మను సృష్టించి మనకు అనుగ్రహించినటువంటి రీతిలో దానిని మరలా అప్పగించవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాము. ఏ విధముగా అప్పగించాలి అనగా సత్ప్రవర్తన కలిగినటువంటి వారమై, సత్ప్రవర్తనతో మన యొక్క ఆత్మను సృష్టికర్తకు అప్పగించవలసిన వారమై ఉన్నాము. ప్రేమైన వారులారా, మరి యొక్క సృష్టికర్తకు ఆత్మను అప్పగించడం కొరకే మనలను ఏ విధముగా ఆయన కాపాడుతూ ఉన్నాడు, ఏ విధముగా రక్షిస్తూ ఉంటూ ఉన్నాడు అనగా, మనం యొక్క లోకంలో ఉన్నటువంటి రీతిలో ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి పాపం యొక్క ఫలితం మరణము పొందవలసిన వారమై ఉంటా ఉండగా, ఈ యొక్క వచ్చిన యొక్క పాపమును పరిహరింప చేయటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క దినమున యొక్క కలువరి శిలువలో 3 మేకుల మధ్య వేలాడుతూ నీ కొరకు నా కొరకు కూడా తన యొక్క రక్తమును చిందింపజేస్తూ ఆయన పలుకుతూ ఉన్నటువంటి పలుకులన్నీ కూడా ఈ యొక్క దినాన వింటా ఉన్నాము కదా. ఒక్కొక్క మాట కూడా ఒక్కొక్క హృదయాన్ని కదిలింపచేసేటటువంటి రీతిలో ఆయన అందిస్తూ ఉంటూ ఉండగా ఈ యొక్క దినమును చెప్తా ఉంటా ఉన్నాడు. తన యొక్క ప్రాణమును ఎవరికి అప్పగిస్తా ఉన్నాడు, ఏ విధముగా చేస్తా ఉన్నాడు అనగా, మొదటి అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19-20 వాక్యాలు మనం చూస్తూ ఉన్నట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. ఏ రక్తము చేత విమోచించబడ్డా? నిష్కలంకమైనటువంటి రక్తము. ఎవరిది అది? క్రీస్తు యొక్క రక్తము చేత విమోచింపబడిన వారమై ఉంటా ఉన్నాం. ఈ యొక్క దినమున ఆ యొక్క రక్తము, ఆ యొక్క శరీరము నా యొక్క పాపము నుంచి పరిహరింపచేసి పరిశుద్ధతలోనికి నడిపించడానికి ఆయన తన యొక్క శరీరమును తన రక్తమును వెలగా క్రయధనముగా అర్పించి ఉంటా ఉండగా, మరి ఆ యొక్క రక్తములో కడగబడతా ఉంటా ఉన్నావా? అక్కడ రక్తములో నీవు శుద్ధి చేసుకుంటా ఉన్నావా? ఆయన యొక్క లోకములోనికి వచ్చినటువంటి రీతే లోక పాపాలను మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్లగా వచ్చాడు. యొక్క గొర్రెపిల్ల ఇప్పుడు బలి అయిపోతా ఉంటా ఉన్నది. బలి అయిపోయినది. నా పాపమును పరిహరించడానికి బలి అయిపోయినది. రక్తమును కాచింది, వెలగా సమర్పించింది. ఇక మిగిలినది తన దగ్గర ఆత్మ ఒక్కటే. ఆత్మ మాత్రమే ఉన్నది. ఆ ఆత్మను తండ్రి దగ్గరికి అప్పగించుకుంటా ఉన్నది. ఎంతో ఆనందంతో సంతోషంతో పలుకుతూ ఉంటా ఉన్నాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనొచ్చు ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. మరి మన ఆత్మను ఎవరికి అప్పగిస్తూ ఉంటా ఉన్నాం? మన ఆత్మను ఎవరికి అప్పగించుకుంటా ఉన్నాం? ఈ యొక్క దినమున మన ఆత్మను ఏ విధముగా మనము చూపుతూ ఉంటా ఉన్నాం? దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఉన్నటువంటి రీతిలో నీ ఆత్మ దేనిని వెతుకుతూ ఉంటా ఉన్నది? నీ ఆత్మ దేని కొరకు నిరీక్షిస్తూ ఉంటా ఉన్నది? దేవాలయంలోనికి ఒక తల్లి వెళ్ళినటువంటి రీతిలో ఆమె ప్రార్థన చేస్తూ ఉంటా ఉన్నది. ప్రార్థన చేస్తూ పలికినటువంటి పలుకు ఏమిటో తెలుసా? ఆమె అంటున్నటువంటి మాట సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నట్లయితే 15వ వాక్యం అంటా ఉన్నది, నా ఆత్మను కుమ్మరించుకొనుచు ఉన్నాను అని చెప్తా ఉన్నది. నేను మద్యము తాగలేదయ్యా, మత్తురాలనై ఉండలేదయ్యా, దేవుని యొక్క సన్నిధానంలో నా ఆత్మను కుమ్మరించుకొనుచు ఉన్నాను, నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను అని అంటా ఉన్నది.
రాళ్ళ చేత కొడుతూ ఉన్నటువంటి రీతిలో, గాయాలైపోతున్నటువంటి రీతిలో, దెబ్బలు తగులుతూ ఉన్నటువంటి రీతిలో స్టెఫను పలుకుతూ ఉన్నాడు కదా, ఏమనగా అనగా, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోయా, నా ఆత్మను చేర్చుకోయా అని అంటా ఉన్నాడు. కీర్తనకారుడు దావీదు అంటా ఉన్నాడు, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నానని అంటా ఉన్నాడు. కీర్తనకారుడు చెప్పిన మాట, ఆత్మను అప్పగించుకొనుచున్నానని. హన్నా ప్రార్థిస్తా ఉన్న, ఆత్మను కుమ్మరిస్తా ఉన్నాను అని. స్టెఫన్ అంటా ఉన్నాడు, నా ఆత్మను చేర్చుకో ప్రభువా అని. ఈ యొక్క దినమున్న యేసు ప్రభు వారు అంటా ఉన్నారు కదా, నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని. మరి నీ ఆత్మను గురించి నీవేం చెప్తా ఉన్నావు? నీ ఆత్మను నీవు ఏ విధముగా కాపాడుకుంటా ఉన్నావు? నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. మరి ఆ యొక్క దీపము ఆరిపోతా ఉన్నదా, వెలుగుతూ ఉంటా ఉన్నదా? నీ ఆత్మను నీవు ఎవరికి అప్పగించాలి? నమ్మకమైనటువంటి సృష్టికర్తకు నీ ఆత్మను నీవు అప్పగించాలి. అయితే ఇప్పుడు నీవు దేనికి అప్పగిస్తూ ఉన్నావు? నీ యొక్క వ్యసనాలకు, నీ యొక్క అలవాట్లకు, నీ యొక్క మాటలకు, నిన్ను చెరిపివేసేటటువంటి చెడ్డ తలంపులకు. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు కావచ్చు, నడి ప్రాయంలో ఉన్న పెద్దవారు కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దవారు కావచ్చు, బాల్యంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలు కావచ్చు. మీ యొక్క ఆత్మను ఎవరికి అప్పగిస్తూ ఉన్నారు? మీ ఆత్మను దేవునికా లేక దుష్టునికా? దుష్టుని యొక్క చేతిలో పడ్డావా, తప్పదు నరకాగ్ని. దేవుని యొక్క చేతిలో పడ్డావా, నీ యొక్క నామము లిఖించబడుతుంది జీవ గ్రంథములో. ఈ యొక్క దినమున యొక్క ఆత్మను ఎవరికి అప్పగిస్తా ఉన్నావు? ఆయన అంటా ఉన్నాడు, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అని. అప్పగిస్తావా దేవునికి? దేవునికి నీ ఆత్మను అప్పగిస్తే దేవుని యొక్క రాజ్యంలో ఉంటావు. దుష్టునికి నీ ఆత్మను అప్పగిస్తే దుష్టునితో పాటుగా పాతాళములో చేర్చబడతావు. ఈ యొక్క దినమున్న నిర్ణయం నీదే. దేవుడు నీ చేతులను విడిచిపెట్టాడు. నిర్ణయాధికారం నీకు ఇచ్చాడు. ఆయన బంధించి ఉంచేటటువంటి వాడు కాదు. ఆయన నన్ను స్వతంత్రముగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. స్వతంత్రం చేయటానికి యొక్క లోకానికి వచ్చాడు. వచ్చిన రీతిలో ఆయన దాస్యం అనే కాడి నుంచి మనల్ని విడిపించి, మరలా పాపం అనే దాస్యం అనే కాడి కిందకి వెళ్ళవద్దు అని చెప్తా ఉండగా, ఈ యొక్క దినమందే జ్ఞాపకం చేసుకో. నీ యొక్క స్థితి, నీ యొక్క గతి ఏ విధముగా ఉంటా ఉన్నదో, ఏ విధముగా ఉండబోతా ఉన్నావో. ఈ యొక్క 2025వ సంవత్సరమునందు శుభ శుక్రవారము అని నీవు భావిస్తూ ఉదయం నుంచి ఇప్పటి వరకు నిరీక్షణతో ఉన్నావు. నీ యొక్క నిరీక్షణ ఏమైపోతా ఉన్నది? ఎందుకొరకు ఉన్నావో చూస్తూ ఉన్నావా? ఎందుకొరకు వచ్చావో ఆలోచిస్తూ ఉన్నావా? నీ యొక్క బ్రతుకును మార్చుకోవడానికి వచ్చావా, లేక నామకార్థముగా ఏదో రావాలి కాబట్టి వచ్చావా? దేవుని యొక్క సన్నిధానములో ఆత్మ పరిశీలన లేనటువంటి రీతిలో ఉంటా ఉన్నావా? ఎంతకాలము, ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క ప్రసంగాలు నీకు వినపడాలి? ఎన్ని సంవత్సరాలు నీవు యొక్క సందేశం వినడానికి విని విడిచిపెట్టే రీతిలో ఉంటావు? మార్పు లేకుండా, నీ యొక్క మనసును మార్చుకొనకుండా, కఠినమైనటువంటి హృదయముతోటే కఠినమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మాదిరి లేనటువంటి రీతిలో దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళుతూ ఉన్నావా? జ్ఞాపకము చేసుకో. దేవుడు మరలా యొక్క సమయాన్ని నీకును నాకును ఇవ్వడు. రేపు నీవు నేను ఉంటామో లేదో తెలియదు. రేపు నీవు నేను యొక్క బ్రతుకును చూస్తామో లేదో తెలియదు. ఆయన చెప్పినటువంటి మాటే నేడు అనే సమయం ఉండగానే రక్షణ పొందమని అంటా ఉన్నాడు. అనేక సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఆయన అప్పగించుకునేటువంటి రీతిగా మన ఆత్మను దేవునికి అప్పగించుకుంటూ విశ్రాంతిని పొందుకుంటూ సమాధానముతో, నెమ్మదితో, సంతోషముతో దేవుని యొక్క రాజ్యంలో చేరుదామన్నటువంటి నిరీక్షణతో ఎదురు చూచువారముగా ఉందాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు నీకును నాకును మనెల్లరికును అనుగ్రహించును గాక. ఆమేన్. మహాత్మా శరణ్య అవిమోచక గృహరహిత చంపేనినా దుషమే కదా
అవిమోచక. మనమందరం అలాగే నిలిచేయండి. ఆ దినాన మనందరి పాపముల కోసం ఆయన సిలువలో సంపూర్ణమైనటువంటి త్యాగాన్ని కొనసాగించారు. ఆ కొనసాగింపే నేటి మన జీవితంలోనికి రావాలి అంటే మనము కూడా ఈ సప్త